సమయంలో ఆరాధించిన ముందు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం. Gospel according to John chapter 5. మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. From verse 1 to 9, let us read alternatively. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మార్చి చదువుకుందాం. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఎప్పుడు భాష బెతెస్దానబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. కనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, పూచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండేది. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడినట్టు చూసి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, ఆరోగి అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు మాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాడు. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకున్నాను అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నంది తన పరిపెత్తుకొని నడిచాను. చదివిన మాటలు దేవుడు మన కొరకై ఆశీర్వదించిన కాక. ఉదయకాల సమయమున ప్రభువును మనం ఆరాధించడానికి ఆ ప్రభు ఇక్కడ బెతెస్దా కోనేరులో ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి మేలును జరిగించినాడో మన జీవితంలో కూడా ప్రభు అదే విధమైన మేలును చేసిన దేవుడుగా ఉంటున్నాడు. అందు నిమిత్తమై మనము కూడా ఈ వ్యక్తి స్వస్థత నొందిన తర్వాత ఎక్కడున్నాడంటే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, కాబట్టి ఇప్పుడు దేవాలయంలో ఈ వ్యక్తి కనబడుతూ ఉంటున్నాడు. అంటే దేవుని ఆరాధించేటువంటి స్థలంలోనికి అతను చేరినాడు. అతడు తన జీవితంలో పొందిన మేలును బట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి దేవాలయంలో ప్రవేశించినాడు. అదేవిధంగా ఉదయకాల సమయమున మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలును బట్టి మనం కూడా ఆ ప్రభువును స్తుతించడానికి ఆయన ఆలయంలోనికి మనం వచ్చిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయమున మన జీవితంలో కూడా దేవుడు చేసిన మేలు ఎంతో గొప్పదో మనం గ్రహించి ఈ వ్యక్తి వల్లే మనం కూడా ఆరాధించవలసిన వారముగా ఉంటున్నాం. చూడండి, ఈ వ్యక్తి బెతెస్దా కోనేరులో ఉంటున్నాడు. ఆ వ్యక్తి యొక్క రోగము అతన్ని పడగొట్టి వేసింది. తర్వాత ఆ వ్యక్తి ఈ కోనేటిలో స్వస్థత కొరకై ఎదురు చూచుచూ ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే దాదాపు 38 సంవత్సరములు ఈ యొక్క స్థితిలో ఆ వ్యక్తి పడినవాడుగా ఉంటున్నాడు. ఇన్ని సంవత్సరాలు అతను కనిపెట్టుకొని ఉన్నా కానీ ఆ వ్యక్తికి ఎలాంటి స్వస్థత దొరకలేదు. అతని జీవితం మార్పు పొందలేదు. కాబట్టి ఒకవేళ అదే స్థితిలో ఆ వ్యక్తి విడవబడినట్లయితే చివరికి నశించి అతను అక్కడే మరణించి ఉండేటువంటి వాడు. కానీ ఒక దినం వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినాడు. ఆ వ్యక్తిని జీవితంలో ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించినాడు. తద్వారా ఆ వ్యక్తి నడుచుకుంటూ ఆ కోనేటిలో నుంచి బయటికి వచ్చినాడు. అంతేకాదు దేవుని ఆలయంలో ప్రవేశించినాడు. కాబట్టి ప్రేమైన సోదరి మన జీవితంలో కూడా ఈ వ్యక్తి వలె ఈ వ్యక్తి యొక్క రోగము మన యొక్క పాప రోగానికి ఎంతో సాదృశ్యముగా ఉంటున్నది. ఈ వ్యక్తిని ఎలాగైతే తన రోగం పడగొట్టి వేసిందో మన జీవితాలలో కూడా పాప రోగము మనల్ని కూడా పడగొట్టి వేసింది. స్వస్థత కొరకు, పాప విడుదల కొరకు మనం కూడా ఎంతగానో కనిపెట్టి ఉన్నటువంటి వారం. కానీ లోకంలో ఎక్కడే కానీ పాపం నుంచి మనకు విడుదల కలగలేదు. కాబట్టి మనం కూడా పాపం వల్ల వచ్చు జీతం మరణము అని చెప్పబడినట్లుగా మనం కూడా మరణము పొంది నిత్య నరకాగ్నిలోనికి మనం వెళ్ళడానికి సిద్ధముగా ఉంటున్నాం. నిత్య నాశనంలో ప్రవేశించడానికి సిద్ధముగా ఉంటున్నాం. కాబట్టి ఎలాగైతే ప్రభు ఈ వ్యక్తి జీవితంలో తన కార్యాన్ని జరిగించినాడో మన జీవితంలో కూడా ఆ ప్రభు
అలాంటి కార్యాన్ని జరిగించి మనలను కూడా దేవాలయంలోనికి ప్రవేశించినట్లుగా చేశాడు. చూడండి, ఈ వ్యక్తి బెతెస్దాలో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే బేతేలులో ఉన్నాడు. అంటే బేతేలు అంటే దేవుని మందిరము. ఒకప్పుడు బెతెస్దా అనేటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాడు, ఇప్పుడు దేవాలయంలో ఉంటున్నాడు. Once he was in a very wretched state, now he became worshipper of God. దేవుణ్ణి ఆరాధించేటువంటి, ఒకప్పుడు దుస్థితిలో ఉన్నాడు, అంటే ఎప్పుడు తను శపించుకొనొచ్చు, దేవునికి విరోధంగా మాట్లాడుచున్నటువంటి వాడు ఇప్పుడు దేవుని ఆలయంలోని ప్రవేశించి ఆశీర్వదించబడిన వ్యక్తిగా దేవుని ఆరాధించువాడుగా చేయబడ్డాడు. కాబట్టి మరొక మాటలు ఇలాగ చెప్తూ ఉంటాను నేను. He was once in a hospital. బెతెస్దా అనేది హాస్పిటల్ లాంటిది. Now he is in the house of God. దేవుని మందిరంలోని ప్రవేశించాడు. ఇలాంటి మార్పు ఎలా కలిగింది ఈ వ్యక్తి జీవితంలో? ఇంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, ఈ రూపాంతరము ఎలాగా కలిగినది అని మనం ఆలోచించినట్లయితే కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఇలాంటి రూపాంతరము ఈ వ్యక్తి జీవితంలో జరిగినది. కాబట్టి ప్రభువులో ఈ వ్యక్తిని ఇలాగ మార్చడానికి ప్రభువులో ఉన్నటువంటి గొప్ప గుణలక్షణాలు ఏంటివి, ఎందుకని ఈ వ్యక్తిని దేవుడు ఈ విధంగా మార్చగలిగినాడు అని మనం ఆలోచించినట్లయితే చదివిన భాగంలో మన ప్రభువుని గురించి 5 గొప్ప గుణలక్షణాలను మనము చూడవచ్చు. మొట్టమొదటిగా ఈ 5 గుణలక్షణాలు మనం క్లుప్తంగా ధ్యానించుకొని ఆరాధనలో ప్రవేశించుదాం. చూడండి, 5వ అధ్యాయము 6వ వచనం. యేసు బహుకాలం పడి ఉండుట చూచి. కాబట్టి మొట్టమొదటిగా మన ప్రభువులో ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం ఏంటంటే ఆయన చూచు దేవుడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ వ్యక్తిని ఎవరు చూడలేదు, తన ఇంటి వారు తన చుట్టూన్న వారు ఎవరు కూడా చూడలేదు, కానీ ఇక్కడ ప్రభువు వానిని చూచిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, ఈ లోకంలో ఉండే మానవులు ఈ వ్యక్తిని ఎంత చూసినా దాని ద్వారా లాభం లేదు. వారు చూసి దాటిపోయేవారే తప్ప వారికి మేలు చేసేటువంటి వారు కానే కాదు. కాబట్టి దొంగల చేత చిక్కబడి మార్గంలో పడి ఉన్న వ్యక్తిని పరిచయుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, లేవీయుడు చూసి వెళ్ళిపోయారు. ఈ లోకం అలాంటిది, కానీ మన ప్రభు యొక్క చూపులు అలాంటివి కాదు. ఆయన చూచే దేవుడు. ఆయన మన జీవితంలో ఎంతో గొప్ప మార్పును తీసుకుని వచ్చే దేవుడు. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళని చెప్పుకునే వారు ఉంటున్నారు, కానీ వారి కళ్ళున్నాయి చూడలేరు, నోరుంది మాట్లాడలేదు, చెవులున్నాయి వినలేరు, కాళ్ళున్నాయి నడవలేరు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలు అనేక మంది ఉంటున్నారు, కానీ మన ప్రభువులో ఉన్నటువంటి తేడా ఏంటంటే ఈజ్ ఏబుల్ టు సీ, మనలో చూచే దేవుడు ఆయన. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఈ వ్యక్తి ఈ దుస్థితిలో పడి ఉన్నాడని ప్రభువు చూచినాడంట. ప్రభువు చూచిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో నీవు నేను కూడా ఈ భయంకరమైన పాపపు దుస్థితిలో పడి ఉండుట ఆ ప్రభువే చూచిన వాడుగా ఉంటున్నాడంట. కాబట్టి ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లు మన అపరాధముల చేతను పాపుల చేతను చచ్చిన వారై ఉండగా. కాబట్టి మనం చచ్చిన స్థితిలో ఉన్నట్లు ఆ ప్రభువు చూస్తూ వచ్చినాడు. అలాగనే ఒక దైవజనుడు ఇలాగంటూ ఉంటాడు, దేవుడు పరలోకం నుంచి చూసినప్పుడు భూమి మీద మనుషుల ఈ భూమి ఎలా కనబడుతుందంటే ఆయనకు సమాధుల తోటగా కనబడతా ఉందంట భూమి అంతా. ఎందుకంటే మానవులందరూ ఎలాగున్నారంట, చచ్చిన స్థితిలో ఉంటున్నారంట. కాబట్టి ఆ ప్రభువు చూచినాడు. మనము ఈ లోకంలో ఈ పాపం నుంచి విడుదల పొందలేక నిస్సహాయ స్థితిలో ఎలాగైతే ఈ వ్యక్తి అంటున్నాడు, నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను స్వస్థత పొందలేకపోతున్నాను. అండ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ హెల్ప్లెస్ స్టేట్. ఆయన తన యొక్క హోప్లెస్ స్టేట్ను తెలియజేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా మనము కూడా ఈ లోకంలో ఇలాంటి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాం. మన పాపములకు విడుదల దొరకక మనము ఎంతగానో కృంగిపోయిన వారముగా ఉంటున్నాం. పాపం చేయకూడదు అనుకుంటాం, చేయకుండా ఉండలేము. కాబట్టి పాపం నుంచి విడుదల కావాలనుకుంటున్నాం, పొందలేకపోతున్నాం. నిత్య నరకానికి వెళుతూ ఉంటున్నాం, వెళ్ళకూడదు అనుకుంటున్నాం, కానీ మోక్షానికే వెళ్ళాలని ఆశ ఉంది. కానీ మనలో ఈ నరక బాధ నుంచి విడుదల పొందగలిగినటువంటి శక్తి మనలో లేనే లేదు. ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రభువే, ఆ దయామయుడే, మనల్ని సృష్టించిన సృష్టికర్త మనల్ని చూచిన దేవుడుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి మన పాపం స్థితిని ఆ ప్రభు చూచి కనికరముతో కదిలింపబడిన వాడుగా ఉంచి ఉన్నాడు. అందుకనే ఒకసారి
జనసమూహం ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆ ప్రభు వారిని చూచి ఏమనుకున్నాడంట? చూడండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గరికి అనేక సార్లు ఆయన జనసమూహం వచ్చినప్పుడు మనము దేవుని వాక్యంలో చూసినట్లయితే అక్కడ ఏమని కనబడుతుందంటే, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారని వారిని చూసి ఆయన కనికరపడ్డాడంట. కాబట్టి ప్రియమైన సోదరి మన జీవితంలో కూడా మన ప్రభు మన వైపు చూసినప్పుడు గొర్రెల వలె మనం కూడా తప్పిపోయిన వారమై దుస్థితిలోనికి వెళ్ళొచ్చు. మనము కూడా అంటే కాపరి లేని గొర్రెల వలె అపాయంలో చిక్కుకున్న వారముగా ప్రభు చూచిన వాడుగా ఉంటున్నాడు. అందుకని ఆయన కనికరముతో కదలింపబడిన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే ఆ ప్రభు మన పాపం స్థితిని మాత్రమే చూచిన దేవుడు కాదు, మన ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, శ్రమను ఆయన చూసే దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, హాగరు ఎడారిలో వెళ్తా ఉంది, ఆమె నీరు లేదు, ఎంతో ఏడుస్తూ ఉంది, కుమారుడు చనిపోయే స్థితిలోనికి వచ్చినాడు. అప్పుడు ఆమె దేవునికి మొరపెట్టి ఆ దేవుడే హాగరును చూచిన దేవుడుగా వచ్చినాడు. కాబట్టి హాగరును చూచిన దేవుడు మనల్ని కూడా ఆయన చూసే దేవుడు. అంతేకాదు ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే ఇశ్రాయేలు అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన వారిని చూచిన దేవుడు. యాకోబు ఒంటరిగా మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయనను దృష్టించిన దేవుడు. దావీదు గుహలలో ఉన్నప్పుడు ఆయనను చూచిన దేవుడు. దానియేలు ఆ యొక్క సింహ బోనులో పడినప్పుడు ఆయన చూచిన దేవుడు. ఇంకా నూతన నిబంధన గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూడండి, ఎంతో మంచి మాట. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. అప్పుడు వారికి గాలి ఎదురైనందున, మార్క్ 6:48, అప్పుడు వారికి గాలి ఎదురైనందున ధోని నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూసి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచుకుని వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. కాబట్టి ప్రేమైన సోదరి శిష్యులు సముద్రంలో తనకంటే ముందుగా వెళ్ళమని ఆయన సెలవిచ్చినాడు. వారు వెళ్ళుచుండగా ఈ యొక్క తుఫానులో వారు చిక్కుబడ్డారు, గాలి చేత వాళ్ళు కొట్టబడుచు ఉంటున్నారు, మిక్కిలి వారు కష్టపడుచు ఉంటున్నారు. కాబట్టి ఆయన ఏం చేశారంట? ఆయన చూసి, ఎక్కడ చూశాడు? రాత్రిలో ఎలా కనపడింది ఆయనకు? ఆయన ఎక్కడో కొండలో ప్రార్థన చేసుకుంటున్నారు, వీరు సముద్రం మధ్యలో ఉంటున్నారు. కాబట్టి ఆయన చూసే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయం నా ప్రియమైన సోదరి మన పాపపు స్థితిని ఆయన చూసే దేవుడు మాత్రమే కాదు, ఈజ్ లుకింగ్ అట్ అవర్ ఎవ్రీ సఫరింగ్, ఎవ్రీ సిచ్యువేషన్. మనం వెళ్ళే ప్రతి మార్గం చూస్తూ ఉంటున్నాడు. మన కష్టాన్ని, నష్టాన్ని, శ్రమను, దుఃఖను, వేదను, భయాలను, చింతలు సమస్తమును ఆయన చూసే దేవుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో మానవులు అంటే చూసేవారు అనేక మంది లేరు, కానీ చూసినా కానీ వారు తలదిప్పుకొని వెళ్ళిపోయేవారే తప్ప మన ప్రభులాగా చూసే దేవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఒక దినమున పేతురు ఇంటికి వెళ్ళినాడు. పేతురు ఇంటికి వెళ్ళినప్పుడు అత్త పడినడు చూసి ఆమెను స్వస్థపరిచినాడు. కాబట్టి ఈ విధంగా ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉన్నటువంటి నీటిని ఆయన చూసేవాడు, అక్కడున్న అవసరతను ఆయన చూసే దేవుడుగా ఉంటున్నాడు. బెతెస్దా కోనేరుకు వెళ్ళినాడు, ఈ వ్యక్తి యొక్క అవసరతను ఆయన చూసిన దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయమున ప్రేమైన సోదరి నీ నా పాపము అక్కరను ఆయన చూసిన దేవుడుగా ఉంటున్నాడు. అంతేకాదు మన ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, శ్రమను, భయమును, చింతను, ఆందోళన సమస్తమును ఆయన చూసిన దేవుడుగా ఉంటున్నాడు. చాలా మార్లు మానవులు అనుకుంటూ ఉంటారు, మమ్మల్ని చూసేవాడు ఎవడు కూడా లేడు, ఎవరి కన్ను మా మీద పడడం లేదే, మమ్మల్ని దృష్టించేవాడు ఎవరు కూడా లేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఉదయకాల సమయమున సర్వలోక మానవాళికి ఉండేటువంటి గొప్ప ఆదరణకరమైనటువంటి సంగతి ఏంటంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు చూసే దేవుడు. మనకు ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆ ప్రభు మనల్ని చూసిన దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన ప్రభు ఈ వ్యక్తిని చూసిన వాడుగా ఉంటున్నాడు. అందుకని ఈ వ్యక్తి జీవితంలో ఇంత గొప్ప మార్పు కలిగినది. రెండవదిగా మనం చూసినట్లయితే, రెండవదిగా 6వ వచనం, యేసు వాడు పడినట్టు చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. కాబట్టి మన ప్రభు మనను చూసే దేవుడు మాత్రమే కాదు, ఈ వ్యక్తిని చూసిన దేవుడు మాత్రమే కాదు, ఆ వ్యక్తి యొక్క సమస్తమును ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. చూడండి, ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఇచ్చున్నాడు? అక్కడ
38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కానీ మనం చూసినట్లయితే యేసు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు ఆయన ఇంట్లో ఉన్నాడు. తర్వాత 30 సంవత్సరాల తర్వాత పరిచయం ఆరంభించడం మొదలుపెట్టాడు. ఒకవేళ 33 సంవత్సరాలు అనుకోండి, ఈ వ్యక్తి ఎప్పటి నుంచి ఉన్నాడట? 38 సంవత్సరాలు. అంటే మనము చూసినట్లయితే ఈ వ్యక్తి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి భూమి మీద జన్మించక ముందే ఈ కోనేటిలో ఈ వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ప్రభు కంటే దాదాపు 5-7 సంవత్సరాల ముందే, ప్రభు పుట్టక ముందే ఈ వ్యక్తి కోనేరులో పడి ఉన్నాడు. మరి ప్రభు ఎలా ఎరిగినాడు? ఈ వ్యక్తి అనేక బహుకాలం నుంచి అక్కడ పడినట్టు ఆయన ఎరిగి ఎలా ఎరిగినాడు? ఆయన ఎప్పుడు ఈ కోనేటికి రాలేదే, ఎలాగ తెలుసు ఈ వ్యక్తి ఇక్కడ పడి ఉన్నాడని? ప్రేమైన సోదరి సోదరుడా, ప్రభు ఈ కోనేటిలోనికి వచ్చిందే ఈ వ్యక్తి కొరకు. అంటే ఆయన ఈ భూమి మీదకి రాకముందే పలాని వ్యక్తి కోనేటిలో ఉన్నాడని ఆయనకు బాగా తెలుసు. హీ నోస్ వెరీ వెల్. ఆయనకు బాగా ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రేమైన సోదరి సోదరుడా, మనల్ని చూసే దేవుడు మాత్రమే కాదు, ఆయన మనలను ప్రతి విషయాన్ని, మన జీవితంలో ఉండే ప్రతి దానిని ఆయన ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. మన పాపం మీద జయం పొందలేకపోతున్నామని, మనం నిత్య నరకాగ్ని వెళ్ళబోతున్నామని ఆ ప్రభు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. మనం ఎంతో ప్రయత్నం చేసి అలసిపోయినామని ఆ ప్రభు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో మానవునికి రక్షించే మార్గం ఏది లేదని ఆ ప్రభు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకనే ఆ ప్రభు మన కొరకై ఎంతో గొప్ప ఆయన కార్యాన్ని జరిగించిన వాడుగా ఉంటున్నాడు. ప్రేమైన సోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయమున ప్రభు నిన్ను నన్ను చూచిన వాడు మాత్రమే కాదు, మన సమస్తమును ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో మానవులు మనల్ని చూస్తారేమో కానీ మన హృదయాంతరంగంలో ఉండేటువంటి బాధను, చింతను, భయాలు వారు చూడలేరు. కానీ దేవుడు సమస్తమును ఆయన చూసే దేవుడు, మన హృదయాన్ని అక్కర్లేగిన దేవుడు, మన హృదయాంతరంగంలో ఉండేటువంటి ప్రతి విధమైన బాధ, చింత, వేదన ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన మన సమస్తమును ఎరిగిన వాడు. ఆయనకు గుప్తమైనది ఏది కూడా లేదు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, మన ప్రభువులో ఉండే మరి గొప్ప లక్షణం ఏంటి అంటే హీ నోస్ అబౌట్ ఎవ్రీథింగ్. నీ గురించి ఆయనకు సమస్తము బాగుగా తెలుసు. నీ పాప స్థితి గురించి ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ప్రభు చాలాసార్లు ఈ లోకంలో మనం అనుకుంటూ ఉంటాం, కాబట్టి మన యొక్క బాధ ఎవరికి తెలుస్తుందిలే, నా బాధలు, నా చింతలు అని అనుకుంటూ ఉంటారు. కానీ ఉదయకాల సమయం నా ప్రియమైన సోదరి, మనకుండే గొప్ప ధన్యత అధికదేంటో తెలుసా? మన ప్రభు మన సమస్తమును ఎరిగిన వాడు. కాబట్టి ఆయన చూసే దేవుడు మాత్రమే కాదు, బట్ హీ కెన్ అండర్స్టాండ్ ఇట్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తమును అర్థం చేసుకొని ఎరిగిన దేవుడుగా ఉంటున్నాడు. తర్వాత మూడవదిగా ఇక్కడ ఈ వ్యక్తి యొక్క జీవితం ఇలాగా మార్పు చెందడానికి కారణం ఏంటి అంటే ఆ ప్రభువులో ఉన్నటువంటి ఉన్నతమైన గుణ లక్షణాలు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆ ప్రభు ఈ వ్యక్తి దగ్గరికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ప్రభువు వాడిని చూచిన వాడు మాత్రమే కాదు, వాని యొక్క స్థితిని ఎరిగిన వాడు మాత్రమే కాదు, వాని దగ్గరికి ఆయన వచ్చిన వాడు. అదేవిధంగా ఈ యాత్ర జీవితంలో నేను ఆ పాప స్థితిని ఆయన చూసిన దేవుడు మాత్రమే కాదు, ఆయన మనల్ని ఎరిగిన వాడు మాత్రమే కాదు, మనము ఈ లోకంలో నిత్య నరకాగ్నికి వెళ్తున్నాం, మనకు రక్షించబడడానికి మార్గం ఏది లేదని ఆయన ఎరిగి ఆ ప్రభువే మానవుడుగా ఈ లోకానికి మన కొరకై దిగి వచ్చినాడు. మన యొద్దకు ఆయన వచ్చినాడు. నరుల మధ్యలో ఆయన జన్మించి నివసించినాడు. ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవాళి కొరకై తన ప్రాణమును పెట్టినాడు. శిలువలో ఎంతో భయంకరమైన మరణమును మరణించినాడు. ఆయన పాతి పెట్టబడి తిరిగి లేచినాడు. ప్రియమైన సోదరి సోదరుడా, మన కొరకై దిగి వచ్చిన దేవుడు ఆయన, మన దగ్గరికి వచ్చిన దేవుడు ఆయన. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడా, ఈ వ్యక్తి దగ్గరికి ఎవరు రాలేదు. ఎవరు అతనికి దగ్గరికి వచ్చిన వాడు తమ ఇంటి వారంతా అక్కడ పడేసి ఈ వ్యక్తిని ఎవరు చూచిన వారు లేరు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిన వారు ఎవరు లేరు. తన ఇంటి వారు కూడా రాలేదు. అందుకనే చూడండి, ఆ వ్యక్తి
ప్రభు అడిగినప్పుడు ఏమన్నాడు తెలుసు, నాకు సహాయం చేయవారు ఎవ్వరూ లేరు. అంటే ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిన నాదుడే లేడు. ఆ వ్యక్తిని అసహించుకున్న వారే తప్ప అతని ప్రేమతో దర్శించిన మానవుడు ఎవడు కూడా లేడు. కానీ ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, మనం కూడా పాప దుస్థితిలో ఉన్నప్పుడు, మనం కూడా చూడనల్లని వారముగా ఉంటున్నప్పుడు, పరికాల నుంచి నడినెత్తి వరకు పాప పుండ్లతో గాయములతో మనం పడి ఉన్నప్పుడు ఆయన మనల్ని చూసి మన స్థితిని ఎరిగి మనల్ని రక్షించడానికి మన యొద్దకు ఆయన వచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. మన కొరకై ప్రాణం పెట్టిన దేవుడు, లోకంలో మన కొరకై జన్మించిన దేవుడు. తర్వాత 4వదిగా చూడండి, ప్రభువులో ఉండే మరి ఒక గొప్ప గుణ లక్షణం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యేసు వాడు పడినట్టు చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా. కాబట్టి ఆయన చూసే దేవుడు, ఆయన మన స్థితిని ఎరిగిన దేవుడు, మన కొరకై ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు. కాబట్టి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా? కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఈ వ్యక్తిని అడిగిన మానవుడు ఎవరు కూడా లేరు. కాబట్టి ఆ వ్యక్తికి అక్కడ ఉన్నదంత స్వార్థమే. ఎవరి కొరకు వారు ప్రయాసపడుతున్నారు, ఎవరి స్వస్థత కొరకు వారు ప్రాకులాడుతూ ఉంటున్నారు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించిన వెంటనే నేను వెళ్ళాలని ఈ కాంపిటీషన్లో వారు బతుకుతున్నారు. అంటే మరొక మాటలో చెప్పాలంటే స్వార్థముతో ఆ యొక్క బెతెస్దా కోనేరు నింపబడి ఉన్నది. కానీ ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అడిగిన వాడు, నేను నీకు సహాయం చేద్దునా అని అడిగిన వాడు ఎవడు కూడా లేదు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ప్రభు వాని దగ్గరికి వచ్చి స్వస్థపడగోరుచున్నావా అని పరామర్శించిన వాడు. ఉదయకాల సమయమున నీ నా జీవితంలో కూడా మన పాప స్థితిని చూసి మన స్థితిని ఎరిగిన వాడై మన కొరకై లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు మాత్రమే కాదు, మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుచున్న దేవుడు. ప్రియమైన సోదరి సోడ, నీ జీవితాన్ని ఎందుకు నష్టపరుచుకుంటావు? ఈ లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే అది నీకు నష్టమే, లాభం కాదు. అందుకని ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న జనులారా, నా యొద్దకు రండి అని ఆయన నీ పక్కన నిలబడి నీతో మాట్లాడి, దర్శించి నీతో మాట్లాడిన దేవుడుగా ఉంటున్నాడు. అందుకనే ప్రేమైన సోదరి సోడ, మనము ఆ ప్రభు యొక్క స్వరానికి మనం విని మనం జవాబిచ్చినాం కనుక ఈ దినం ఈ సమయంలో మనం ఇలాంటి అంటే ఆశీర్వాదకరమైన స్థితిలో మనం ఉండగలుగుతున్నాం. పరలోక రాజ్య వారసులుగా చేయబడిన వారముగా ఉంటున్నాం. ఆ ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఏ మానవుని కూడా తృణీకరించువాడు కాదు. ఆయన అడవిలో ఉన్నటువంటి రిమోట్ ప్లేస్లో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి దగ్గరికి ఆయన వెళ్ళి వారితో మాట్లాడేవారు. ఎలా గెలుచున్నాడు? తన దాసులను పంపిస్తున్నాడు, సువార్త ప్రకటింపజేస్తున్నాడు, సర్వలోకం మానవాళికి దేవుని ప్రేమ వార్తను ప్రకటింపజేస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే ఈజ్ టాకింగ్ విత్ ఎవ్రీబడి. ప్రతి మానవునితో ఆయన మాట్లాడుతున్నాడు, ప్రతి మానవుని దర్శిస్తున్నాడు, ప్రతి మానవునితో నీ జీవితం నష్టపోగలదు. నీ పాప స్థితిలో నువ్వు ఉంటే నిత్య నరకాగ్నికి వెళ్తావు. కాబట్టి పాప భారం మోసుకున్న జనులారు నా యొద్దకు రండి అని ఆయన ప్రతి మానవుడిని చేతిలో చాపి ఆహ్వానిస్తూ వచ్చాడు. ఎలాగైతే ఈ వ్యక్తిని ఆహ్వానించాడో అలాగే ప్రతి మానవుడిని ఆహ్వానిస్తున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? చూడండి 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకెవడనూ లేడు కనుక నేను వచ్చినందులో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి ప్రేమైన సోదరి సోదర, ఇక్కడ ఈ వ్యక్తి ఒకటే మాట అన్నాడు, ఈజ్ యాక్సెప్టింగ్ హిస్ హెల్ప్లెస్ స్టేట్. తన యొక్క నిస్సహాయ స్థితిని ఒప్పుకుంటున్నాడు, తను తాను తగ్గించుకొని ఆయన ఏమంటున్నాడంటే, నీళ్ళు కదిలింపు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడు లేడు, నేను దిగలేకపోతున్నాను, నాకు ఎవడు లేడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, ఏ మానవుడైతే ఇలాంటి తగ్గింపు స్వభావం కలిగి, ఎలాగే ఏ మానవుడైతే తను తాను తగ్గించుకొని దీనుడై దేవుని సన్నిధిలో, ప్రభువా నేను నిస్సహాయుడను, నాకు ఎవరు లేరు, నన్ను రక్షించుము అని యేసు ప్రభు దగ్గర ఎవరైతే ప్రార్థిస్తారో వారు ఎంతో గొప్ప రక్షణ, ఎంతో గొప్ప ఆనందాన్ని వాళ్ళు పొందేవారుగా ఉంటున్నారు. కాబట్టి ఈ వ్యక్తి తన జీవితంలో ఇలాంటి అంటే తను తాను తగ్గించుకొని దీనుడై తన నిస్సహాయ స్థితిని ప్రభువుకు చెప్పినాడు. ఇంకా నన్ను స్వస్థపరచుమని అడగలేదు. అడగక ముందే ఎప్పుడైతే తన నిస్సహాయ స్థితిని ప్రభు దగ్గర చెప్పినాడో వెంటనే ప్రభు ఏం చేశాడో తెలుసా? చూడండి 5వ గుణ లక్షణం మన ప్రభువులో ఉండే
5వ గుణ లక్షణం, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకు నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకని నడిచాను. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, మన ప్రభు చూసే దేవుడు, మన ప్రభు మన స్థితిని ఎరిగిన దేవుడు, మన ప్రభు మన యొద్దకు వచ్చిన దేవుడు, మన ప్రభు మనతో మాట్లాడే దేవుడు, మన ప్రభు మన అక్కరను తీర్చే దేవుడు. ఆయన సమస్తమును చేయగలిగిన వాడు. అందుకే నా ప్రభు గురించి చెప్పబడింది, ఆయన సమస్తమును బాగు చేశాను. కాబట్టి ఆయన మన పాపపు అక్కరను ఆయన మాత్రమే తీర్చగలడు. మన పాపపు రోగం నుంచి మనకు విడుదల ప్రభువే చేయగలడు. ఈ లోకంలో ఎవరు కూడా ఇలాంటి మార్పును మన జీవితంలో రక్షణను, ఇటువంటి గొప్ప రక్షణ ఇవ్వగలిగిన వాడు ఎవడు కూడా లేనేలేడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? ప్రభువు నీ పరుపెత్తుకున్నాడు అని వానితో అన్నాడు. ఎందుకని ప్రభు పరుపెత్తుకున్నాడు అన్నాడు? నువ్వు లేచి నడుచుకుంటూ వెళ్ళిపోవాలి లేదా? ప్రభు ఏమన్నా అక్కడ ఏమన్నా మన ఇండియా లాగా క్లీన్ అండ్ గ్రీన్ మెయింటైన్ చేస్తున్నా? నీ పరుపెత్తుకొని వెళ్ళిపోమన్నాడు. ఎందుకని? కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభు చాలా చోట్ల ఇదే మాట అనేవాడు. ప్రతి ఒక్కరితో స్వస్థపరిచినప్పుడు ఏమనేవాడు? నీ పరుపెత్తుకున్నాడు అనేవాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఏదైతే నిన్ను దినాలు నిన్ను పట్టుకొని బంధించునిందో, ఏ మంచం అయితే నీకు అంటే నీ జీవితంలో నష్టదాయకంగా ఉన్నిందో, ఏదైతే ఏ పడక మీద, ఏ మరణశయ్య మీద నీవు ఉంటున్నావో, now you have got victory over about that. Take out as a testimony, walk out of this place. ఈ స్థలంలో నుంచి నడుచుకుంటా వెళ్ళిపో. ప్రతి ఒక్కరి చూపు, ఈ మంచం మీద నేను పడుకొని నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, ఈ మంచం మీద దేవుడు నాకు విజయాన్ని ఇచ్చినాడు, ఈ పరుపు నన్ను పట్టుకొని వెళ్ళింది, కానీ ఇప్పుడు దాని మీద నాకు విజయం. ఒకప్పుడు దాని మీద నేనున్నాను, ఇప్పుడు దాన్ని ఎత్తి పట్టుకొని వెళ్తా ఉంటున్నాను. అటువంటి గొప్ప విజయం దేవుడు నాకు ఇచ్చినాడు అనే సాక్ష్యంగా తీసుకొని వెళ్ళమని ప్రభువు చెప్పేవాడు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా, మన ప్రభు మన పాపముల నుంచి, మనకు పాప రోగం నుంచి విడుదల మాత్రమే కాదు, పాపం మీద విజయం, మనకు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని, శక్తి కలిగిన జీవితాన్ని, సాక్షి జీవితాన్ని ఆ ప్రభువే మనకు ఇచ్చే దేవుడుగా వచ్చినాడు. తద్వారా లోకమంతటికి మనం సాక్షులుగా మనం ఉండగలం. కాబట్టి మన ప్రభువులో ఉండే ఈ 5 లక్షణాలను బట్టి ఈ వ్యక్తి వలె మనం జీవితంలో కూడా ఎంతో గొప్ప రూపాంతరాన్ని మనం పొందిన వారుగా వచ్చినాం. కాబట్టి 5,000 గుర్తుపెట్టుకున్నాండి. 5 లక్షణాలు మన ప్రభులో మనము ఎల్లప్పుడూ చూసే వారముగా వచ్చినాం. మన జీవితంలో కూడా చూచిన వారముగా వచ్చినాం. మన ప్రభు చూసే దేవుడు, మన ప్రభు మన స్థితిని ఎరిగిన దేవుడు, మన ప్రభు మన యొద్దకు వచ్చిన దేవుడు, మన ప్రభు మనతో మాట్లాడే దేవుడు, మన ప్రభు మన అక్కరను తీర్చే దేవుడు. అది ఎటువంటి అక్కరైనా ప్రభువు తీర్చేవు. ఈ వ్యక్తి జీవితం ఎంతో అతను అంటే ఇటువంటి మార్పును పొందుతాననే ఆశ అతనిలో కొంచెం కూడా లేదు. ఈ స్థితిలో నేను ఉండి మరణించవలసినదే అనేటువంటి ఆలోచనలతో అతను ఉన్నాడు. అతనిలో ఎటువంటి నిరీక్షణ లేదు. చూడండి, హాస్పిటల్లో 3 రోజులు ఉంటానే డాక్టర్ గారు బాగుపడతానా అంటారు కదా. కాబట్టి వారం రోజులుంటే వారికి ఆశ సన్నగిలిపోతుంది. నెల ఉంటే ఇంక అస్సలు వారికి కొంచెం కూడా ఆశ ఉండదు. కానీ ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఇచ్చున్నాడంట? 38 సంవత్సరాలు ఈ కోనేటిలో పడి ఉన్నాడంట. మరి ఈ వ్యక్తిలో ఏదైనా ఆశ ఉంటుందా బయటపడతానని? కానీ ప్రభు ఆ సమయంలో అక్కడికి వచ్చటం ద్వారా వాట్ ఏ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఒక్క క్షణములో జీవితం మారిపోతుంది. కాబట్టి బెతెస్దాలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బేతేలులోనికి ప్రవేశించగలిగినాడు. రెడ్ షెడ్లో ఉన్నటువంటి వ్యక్తి హి బికేమ్ ఏ వర్షిపర్ ఆఫ్ గాడ్. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి హౌస్ ఆఫ్ గాడ్ లోనికి చేరుకోగలిగినాడు. దిస్ ట్రాన్స్ఫర్మేషన్, ఇటువంటి రూపాంతరం ప్రభు వలన ఈ వ్యక్తి జీవితంలో కలిగినదిగా ఉంటున్నది. కాబట్టి ఉదయకాల సమయమున ప్రియమైన సోదరి సోదరుడా, ఇలాంటి మార్పు నీ జీవితంలో కావాలని కోరుకుంటున్నావా? కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యం. ఆ ప్రభు దగ్గరకు వచ్చి నీ నిస్సహాయతను ఒప్పుకుంటే నీ జీవితం కూడా మారిపోయేదిగా ఉంటున్నది. కాబట్టి అలాంటి మార్పు పొందిన మనము ఇప్పుడు దేవుని ఆలయంలో ఉంటున్నాం. మనము దేవునికి ఆరాధికులుగా చేయబడ్డాం. మనము దేవుని మందిరంలో ఉంటున్నాం. కాబట్టి ఇంత గొప్ప మేలు పొందిన మనము ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క 5 గుణలక్షణాలు బట్టి మనం కూడా ప్రభువుని ఎంతగా ఆయన ఆరాధించి గణపరచబద్ధులముగా ఉంటున్నాం. ప్రభువా, నన్ను చూచిన వాడు, నా స్థితిని ఎరిగినావు ప్రభు, నా కొరకు ఈ లోకానికి వచ్చినావు, నాతో మాట్లాడినావు, నన్ను ఆహ్వానించినావు, నీ చేతులు చాపి నన్ను బ్రతిమాలినావు. ఎన్నోసార్లు నేను తిరస్కరించినాను, కానీ నన్ను విడిచిపెట్టలేదు. నాతో మాట్లాడుతూ వచ్చినావు ప్రభువా. నా పాపం నుంచి విడుదల కలగజేసినావు. నాకు ప్రతి అక్కరను తీరుస్తూ నన్ను నడిపిస్తూ ఉంటున్నాను. అందుని బట్టి నీకు వేలాది స్తోత్రములని ప్రభువును ఆరాధించి గణపరుస్తాను. అలా చేయటకు ప్రభు మనకు
సహాయపడాలి. మోకరించండి కొంత సమయం. ఐశ్వర్యములను దయతోడను సగే
కనుపరచుకొంటివి నీవు పరిపూర్ణ కృపతో నీ విశ్వాస్యతను కనుపరచుకొంటివి నీవు విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము విడువబడిన మమ్ము వివాహితగా చేసే హల్లెలూయా పాడేదము